వాళ్ళకి ఇది వచ్చింది, ఇల్లు వచ్చింది. అనర్హులు. పాపం పని పిల్లకి మాత్రమేనా ఇల్లు ఉందని చెప్పి ఇల్లు ఇవ్వలేదట ఆయన పని పిల్లకి. చూడండి ఇవన్నీ ప్రూఫ్స్. ఇల్లుండి అసలు వీళ్ళ పేర్ల మీద సొంత ఇల్లుండి పన్నులు కడతా ఉంటే వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చినాయి. ఎవరు వీళ్ళందరూ? వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరూ. చూడండి, అంటే ఒక అరగంటలో మేము ఇది తీసుకొచ్చామంటే ఇది కాకుండా ఊరక ఫేక్గా ఆరోపణలు చేయట్లా. వాళ్ళు కడుతున్న ఇంటి పన్ను, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నటువంటి ఇంటి పన్నులు చూడండి వరుసగా. వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, వాడి ఇంటికి కడుతున్న ఇంటి పన్ను, వాడికి వచ్చినటువంటి ఇప్పుడు లేఅవుట్లో వచ్చినటువంటి ఇంటి నంబర్లు, పిఆర్కి నంబర్లు ఇచ్చారు. ఆ ఇంటి నంబరు ఎన్ని తీసాం? ఇదిగో ఇళ్లతో సహా ఇంటి పన్ను, ఇల్లు, వాడికి ఇప్పుడు ఇచ్చిన జగనన్న కాలనీలో ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు, ఇప్పుడున్న ఇంటికి కడుతున్న ఇంటి పన్నులు చూడండి. ఇవన్నీ ఇటువంటి అక్రమాలకు తెరదీసినటువంటి బాల్య శ్రీనివాసరెడ్డి ఈరోజు జనార్దన్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతూ 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు, లేకపోతే కలెక్టర్ గారు 20,000 చిల్లర ఇచ్చారన్నారంట. 20,000లో మేమంటున్నాం కనీసం 5 నుంచి 10,000 మంది అయినా అర్హులు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ అక్రమాలన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా వీటన్నిటి వెలికి తీస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్రలో ఇళ్ల పట్టాలు అక్కడ బెల్లంకోట గారికి సంబంధించిన క్యాండీ ఫోటో తయారు చేస్తూ చిరంజీవి అనేవాడు తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల పట్టాలు తయారు చేపిస్తుంటే ఆ రోజు కూడా ఆయన ఇచ్చింది ఈ భరోసా పత్రంలాగా ఇళ్లకి స్లిప్పులు రాసి ఇచ్చాడు. ఆ చిరంజీవి ఏదో రకంగా ఉద్యోగంలో చేరి గుంటూరు ప్రమోషన్ మీద పోతే రీసెంట్గా సంవత్సరం క్రితం హైకోర్టు అతన్ని ప్రమోషన్ నుంచి మళ్ళీ రివర్షన్ ఇచ్చింది. అంటే ఆర్డీఓగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఎంఆర్ఓగా సెక్షన్ ఆఫీసర్లో పనిచేసుకుంటూ ఉన్నాడు. కలెక్టర్ గారు మీకోసమే చెప్తుంది దినేష్ కుమార్ గారు, రేపటి రోజున దీని మీద తెలుగుదేశం పార్టీ వదిలిపెడితే అక్రమాల మీద మేము చూపించినటువంటి మీరు ఇచ్చిన లిస్టులో మీరు అఫీషియల్గా చూపించిన 20,000 ఇళ్ల పట్టాల్లో తీసినటువంటి అక్రమాలు ఇవన్నీ ఇంకా తీస్తాం. తీసిన తర్వాత దీని మీద న్యాయపరమైన చర్యలకు వెళ్తాం. నిజమైన అర్హులకు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పేదలకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే క్రమంలో జనార్దన్ గారు నేను ఒక ఇళ్ల పట్టా అన్న ఇచ్చావా అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. మా నగర అధ్యక్షులు వారు చెప్పారు, స్థల సేకరణ చేయటం మాది, నీ అదృష్టం మాను, నువ్వు వచ్చి పట్టాలు ఇవ్వటం. ఇచ్చిన పట్టాలకి ఇంతవరకు పొజిషన్లు లేవు, తన్నుకుంటూ ఉన్నారు. 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే నీ అనుచరగణం 9వ డివిజన్లో ఏం చేశారు? ఒక నెల క్రితం హైకోర్టులో ఉన్నటువంటి పట్టాల్ని, హైకోర్టు ఉత్తర్వులు, నిషేధ ఉత్తర్వులు ఉన్నటువంటి పట్టాల్ని అక్రమంగా, సొసైటీకి ఉన్నటువంటి పట్టాల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న అంశం కాదంటావు నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి? చెప్పు. 9వ డివిజన్లో నీ అనుచరులు చేసే అక్రమాల గురించి చెప్పు. హైకోర్టు ఉత్తర్వులు కూడా, నిషేధ ఉత్తర్వులు కూడా ఉల్లంఘించి 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే నువ్వు 25 పట్టాల మీద ఎందుకు పట్టారు? నీ అనుచర గణం అది 6 లక్షలు 5 లక్షలు చేసే పని అయితే మరి దీని మీద ఎందుకు పట్టారు వచ్చి నీ అనుచర గణం? దీనికి సమాధానం చెప్పు. కలెక్టర్ గారు కళ్ళు మూసుకుపోయినా మీకేమన్నా? వాళ్ళు అక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుంటా ఉంటే వైసీపీ వాళ్ళు 9వ డివిజన్లో మరి జనార్దన్ గారు ఒక పట్టాన్ని ఇచ్చారు అని అంటావు నువ్వు. ఆయన కట్టించిన ఇళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్న రంగులు వేసుకున్నావు కదా టిట్కో ఇళ్ళకి. 16,000 కుటుంబాలకి న్యాయం చేయాలని ఆయన స్థల సేకరణ చేసి అందులో 6 నుంచి 7,000 గృహాలు కూడా నిర్మించి అపార్ట్మెంట్ తరహాలో పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న తరగా మరి కొత్తపట్నం పోతా ఉన్నా, రైల్లో కరవది పోతా ఉన్నా కనిపిస్తూ ఉంటే పెద్ద నగరంలాగా ఉందని ఆ రకంగా నిర్మించినటువంటి గృహాలన్నీ తుప్పు పట్టిపోతా ఉన్నాయి. అవన్నీ నువ్వు కట్టించావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్టించాడా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దామచర్ల జనార్దన్ గారు కట్టించినటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ నువ్వు ఇంకా స్థలాలే ఇస్తున్నావు. ఆయన కట్టించినటువంటి అపార్ట్మెంట్లు మూలన పెట్టేశావు, తుప్పు పట్టిపోయినాయి. 4 అంతస్తులు నువ్వు ఇచ్చే సెంటు స్థలం, ఆయన ఇచ్చేది ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఫ్లాట్లు. ప్రజలందరూ ఏ రోజున కొత్తపట్నం పోయినా లేదా కరవతి వైపు వెళ్తున్నా కానీ మీరు చూడండి, అక్కడ బహుళ అంతస్తుల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి అపార్ట్మెంట్లు. ఇంకో పెద్ద అబద్ధం, మళ్ళీ 1,100 కోట్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తాడంట. ముఖ్యమంత్రి గారు అప్పుడే హామీ ఇచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఇది కూడా సభలో చెప్పాడు. మళ్ళీ 240 కోట్ల రూపాయలు అక్కడున్న కాలనీకి పైప్ లైన్కి మంచినీటి సౌకర్యం కోసం ఇస్తాడంట. వా, మాకు అసలు మాకు ఏ రకంగా దీన్ని అసలు మాట్లాడుతున్నాడో మాకు అసలు అర్థం కాని పరిస్థితి.
సంవత్సరం క్రితం ఊరేగాడు.